శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేశాం. 9వ స్కందాన్ని కూడా మనం పద్దెనిమిది భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున మనం 19వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. యజ్జలస్పర్శమాత్రేణ బ్రహ్మదండహత అపి సగరాత్మజాదివం జగ్ముః కేవలం దేహమస్మభిః. బ్రహ్మర్షి అయిన కపిలుడి పట్ల మహా అపరాధాలని చేసి పూర్తిగా భస్మరాశిగా పడి ఉన్న సగరుని కుమారులు గంగాజలం తాకగానే స్వర్గానికి వెళ్ళారు. గంగని ఎలా తెచ్చింది భగీరథుడు చెప్పుకున్నాను నిన్న. ఆ గంగాజలాన్ని తాకగానే, భస్మానికి తాకంగానే వాళ్ళందరూ కూడాను కపిల మహర్షి చెప్పిన ప్రకారమే స్వర్గానికి వెళ్ళారు. ఆయనే శాపావసానం కూడా ఇచ్చాడు కదా. భస్మే భూతాంగ సంగేన స్వర్యాతా సగరాత్మజ కిం పునః శ్రద్ధయా దేవీం ఏ సేవంతే ధృతవ్రత. పరీక్షణ్ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు ఈ భాగవతం అంతా పరీక్షిత్తుకి. ఓ పరీక్షణ్ మహారాజా, భస్మీభూతులై అంటే బుగ్గి పడి ఉన్న ఆ సగర తనయులు కేవలం గంగాజలం స్పృశించినంత మాత్రం చేతనే స్వర్గాన్ని చేరారు. ఇంకా దృఢ దీక్ష పూని శ్రద్ధగా ఆ దేవిని సేవించిన వారి యొక్క విషయం గురించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అందుకోసమే గంగను మనం పూజిస్తాం. దేనికి? గంగాజలాన్ని తీర్థరాజం అంటాం కదా. ఆ తీర్థరాజం ఏంటి? కేవలం ఆ భస్మాన్ని ముట్టుకున్నంత మాత్రానే వాళ్ళు స్వర్గానికి వెళ్తే, ఆ గంగాజలాన్ని పూజించి మనం నెత్తిన మీద చల్లుకుంటే ఇంకెంత పుణ్యం వస్తుందో కదా అంటున్నాడు పరీక్షణ్ మహారాజు తోటి సుఖయోగి. నహ్యేతత్ పరమాశ్చర్యం స్వర్ధున్యాయది హోదితం అనంత చరణానుభోజ ప్రసూతాయ భవచ్చిత. రామకృష్ణ, ఒత్తులు వెలిగించు, టైం అయింది, హారతి టైం. తీసుకో తొందరగా చెప్పండి. కార్తీక మాసే భూసుర ప్రీత్యర్థం దీపదానం సాలగ్రామదానం కరిష్యే. చెప్పోయా శ్రీకృష్ణాన్ని అక్కడ పెట్టి ఒత్తులు వెలిగించు తొందరగా. 2 అక్షతలే వాళ్ళ మీద, వాళ్ళు వెళ్ళిపోతారు. సన్నివేశ్య మనోయస్మిన్ శ్రద్ధయా మనయోమల త్రైగుణ్యం దుస్వజం హిత్వా సజ్జో యాతాస్తదాత్మనాం తదాత్మదాం. అనంత మహిమాన్వితుడైన ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాల నుండి ఉద్భవించడం చేత పునీత అయిన గంగానది సంసార బంధాల్ని పూర్తిగా ఛేదించవేయగలుగుతుంది. అటువంటి సురనది అంటే ఎక్కడ పుట్టింది? విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టింది. అది శివుడు నెత్తి మీద తాకింది.
తర్వాత భూమికి వచ్చింది. కాబట్టి అది ఆ సురనది అయింది. దాని మహిమను ఎంత చెప్పినా కూడా తక్కువే. శ్రీహరి అందే తన మనస్సును నిలిపి భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్ముని సేవించిన మునులు పవిత్రులవుతారు. అటువంటి ముళ్ళు సులభంగా అధిగమింపరాని త్రిగుణాలని త్యజించి భగవద్ అనుగ్రహంతో వెంటనే సాయుధ్య ముక్తిని పొందుతారు. రామకృష్ణ, నువ్వు ఒత్తులు వెలిగించు, ఆ పని ప్రభావతి చేస్తుందిలే. ప్రభావతి, నువ్వు మిగతా పనులు చేయి. నువ్వు తొందరగా ఒత్తులు వెలిగించి. ఒత్తులే వేయలేదా? వేయాలా ఒత్తులు? ఇంకా తొందరగా వెలిగించు. ఇటువంటి ముళ్ళు సులభంగా అధిగమింపరాని త్రిగుణాలని త్యజించి భగవద్ అనుగ్రహంతో వెంటనే సాయుధ్య ముక్తిని పొందుతారు. శ్రీహరి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారి మహిమలు అటువంటివి అని చెప్తున్నాడు సుఖయోగి పరీక్షణ్ మహారాజుకి. ఇక శృతో భగీరథాజ్ఞే తస్య నాభో పరో భవత్ సింధు ద్వీపస్తస్మాత్ అయుతాయుష్టతో భవేత్ ఋతుపర్ణో నల సఖయో స్వవిద్యామయాన్నలా దత్వాక్ష హృదయంస్మై సర్వకామస్సు తత్సుత. భగీరథుడి కుమారుడి పేరు శృతుడు, అతని పుత్రుడి పేరు నాభుడు. ఇతడు ఇదివరలో తెలుపబడిన నాభుని కన్నా వేరైన వాడు. నాభుని శృతుడి పేరు సుందిద్వీపుడు, అతని తనయుడి పేరు ఐతాయువు. ఐతావు యొక్క కొడుకు పేరు ఋతుపర్ణుడు, అతడు నలమహారాజుకు మిత్రుడు. ఋతుపర్ణుడు నలమహారాజుకు అక్షయ హృదయ విద్యను బోధించి ఆయన నుండి అశ్వహృదయ విద్యను స్వీకరించినవాడు. ఇక ఋతుపర్ణుడి పుత్రుడు సర్వకాముడు. తతః సుధా తత్పుత్రుతో మదయంతి పతినృప ఆహుర్మిత్ర సహమ్యవం కల్మాషాంఘ్రీనుత క్వచిత్ వశిష్ఠ శాపాద్రక్షో అభూతనపత్య స్వకర్మణ. ప్రభావతి చూసావా? ఇక్కడ మనకు గురు చరిత్రలో వచ్చిన కథ వచ్చింది. పరీక్షణ్ మహారాజ సర్వకాముని సుతుడి పేరు సుదాసుడు, సుదాసుడి కొడుకు పేరు సౌదాసుడు, సౌదాసుడి భార్య పేరు మదయంతి. ఈ సౌదాసుడికి మిత్రసౌడు, కల్మాషపాదుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. అతడు స్వయంకృతాపరాధం వల్ల వశిష్ఠుని శాపానికి గురై రాక్షసుడై సంతానం లేనివాడయ్యాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను